అందరికీ నమస్కారం। ఈ రోజు మనము ప్రొద్దుటూరు 41, 39 వార్డులు కలిపి ఈ రోజు ప్రచారం కొనసాగిస్తున్నాము। ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న సీఎం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ మాకు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క గడపకు వెళ్ళినప్పుడు స్వాగతం పలుకుతా ఉన్నారు। 2019 కంటే కూడా 2014 కంటే కూడా 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణము చాలా శుభపరిణామంగా ఉంది। ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అంది ప్రజలంతా సంక్షేమంగా బాగా మెండుగా ఉన్నారు। ఎప్పుడు మే 13వ తేదీ వస్తుందా అని చెప్పి ఇందాక దివ్య చెప్పినట్టు ఎప్పుడు మే 13వ తేదీ వస్తుందా, మేము జగనన్నకి మాకు ఇన్నిసార్లు బటన్ నొక్కిన జగనన్నకి మేము ఎప్పుడు నొక్కాలా అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు। కాబట్టి వచ్చే జూన్ 4వ తేదీన కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయము। అదే విధంగా ఇక్కడ చేనేతలకు గాని లేదు అంటే అన్ని వృత్తులు కుల వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆసరా గాని నేతన్న నేస్తం గాని అమ్మఒడి గాని ఇలాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా కూడా ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వచ్చినాయి। కాబట్టి జూన్ 4వ తేదీన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయము। అలాగే ప్రొద్దుటూరులో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో 2019 కంటే కూడా ఎక్కువ భారీ మెజారిటీతో గెలుస్తున్నారు। అదే విధంగా అవినాష్ అన్న కూడా ఎంపీగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పడానికి మేమందరం సంతోషంగా ఉన్నాము। ఎస్ఆర్సిపి విజయబేరి కార్యక్రమంలో ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారి రిలేషన్, ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి రిలేషన్ మహిళా క్యాంపెయిన్ చేస్తున్నామండి। చాలా స్పందన ఉంది। వాళ్ళ రిలేషన్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు బెనిఫిషరీస్ అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తున్నారు 2 ఓట్లు మీకే వేసి పార్టీని ఆశీర్వదిస్తామని చెప్తున్నారు। సంక్షేమ అభివృద్ధి పథకాలు కావాలన్నా అత్యధిక మెజార్టీలో మన ముఖ్యమంత్రి గారు మరియు మళ్ళా ఒకసారి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి సహాయం చేస్తామని చెప్తున్నారండి। చాలా బాగుంది స్పందన। పేద మధ్య తరగతి ప్రజలంతా కూడా అనూహ్యంగా ఎదురు వచ్చి మరి స్వాగతం పలికి చెప్తున్నారండి। చాలా బాగుంది।